మరోవైపు టన్నెల్ నుంచి మృతదేహాలు లభ్యమైనట్లు వస్తున్న వార్తలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని, ఇప్పటిదాకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నట్లు వెల్లడించారు. తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని సూచించారు. So that is fake news. I request the media also. If any such news is there, from DPRO side we will inform you. From collector side we will inform you. Till we will inform you, we will give confirmation. It is request to all the media person also. Don't spread that fake. Definitely we will inform you. Rescue operations are still going on. So if any such findings are there, we will definitely inform. ఇప్పుడే ఒక న్యూస్ కొంత సోషల్ మీడియాలో అట్లా రావడం జరిగింది. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈజ్ దేర్, వీఆర్ అవైలబుల్. అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయొద్దని మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తాం.